వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా మనం చూస్తే తెలంగాణలో కొంత ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్స్ ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరిని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వారిద్దరి ప్రయాణం ఎటు అనేది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఇటు బీజేపీ అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ రెండు కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నాయి. వారిద్దరి సస్పెన్షన్ అనంతరం కూడా అనేక సందర్భాలలో కూడా ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నాయి. అయితే వారిద్దరి పోకడ ఎటువైపు వారిద్దరి ప్రయాణం అనేది ఇప్పుడు ఆసక్తిగా రేపుతుంది. అదేవిధంగా ఈ నెల 23న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ అమిత్ షా రాబోతా ఉన్నాడు. అమిత్ షా రాకతో కొంత బీజేపీలో మరికొన్ని చేరికలు ఉంటాయంటూ కూడా రాష్ట్ర బీజేపీ చెప్తా ఉంది. అంతేకాకుండా మనం ఇందులో చూసుకుంటే ఒక మాజీ మంత్రి కూడా అధికారికంగా బీఆర్ఎస్లో బీజేపీలో చేరబోతున్నాడు అనేది కూడా ఒక వార్త మనకు హైలైట్ కనబడతా ఉంది. దీనిపై ఈరోజు మనం డిబేట్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. డిబేట్ పాయింట్లో మనతో పాటుగా పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నేత సునీల్ గారు మనతో స్టూడియోలో పాల్గొన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవి రామకృష్ణారావు గారు సుడా చైర్మన్, అదేవిధంగా కరీంనగర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మనకు ఆయన కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ బాలా గారు పొలిటికల్ అనాలిసిస్ట్ మనతో డిబేట్లో పాల్గొన్నారు. ఆయన దాంతోపాటుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆంజనేయులు గారు కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో ముందుగా మనం దీని యొక్క ప్రభావం ఏ విధంగా అవుతుంది అంటే పొంగిలేటి అదేవిధంగా మనం చూసుకుంటే జూపల్లి ఇద్దరికి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుందా? వాస్తవానికి నేతలతో ఇప్పటికే ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా మంత్రాలు జరుపుతా ఉన్నాయి. రాహుల్ గాంధీ టీం కూడా ఒక సర్వే నిర్వహించింది. సో ఈ సర్వే నిర్వహించినటువంటి నేపథ్యంలోనే మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారు? ఇప్పటికే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తనకు 10 సీట్లు కావాలి, 10 సీట్లు ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఈరోజు మనం చర్చ కొనసాగిపోతా ఉన్నాం. ముందుగా సునీల్ గారితో మొదలు పెడదాం. సునీల్ గారు, సో ఇప్పుడు పొంగిలేటి చెప్తా ఉన్నాడు 10 సీట్లు ఇస్తే ఏ పార్టీకైనా చేరుతాను అనేది ఆయన చెప్తున్న వర్షన్. సో వాస్తవానికి మనం చర్చిస్తే మరి పొంగిలేటికి అంత సీన్ ఉందా? 10 సీట్లలో పార్టీని గెలిపించేంత సీన్ ఉందా? నమస్కారం అండి అమ్మ న్యూస్ ఛానల్ వారికి మరియు డిబేట్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు కూడా నా నమస్కారాలు. ముందుగా ఈ రోజులలో పార్టీల వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే ఒక వ్యక్తితో మాత్రమే వ్యవస్థ నడుస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. వ్యక్తి ఎప్పుడు కూడా ఓటర్లతోని కార్యకర్తలతోని, మా మోడీ గారి మాట ఏంటంటే ప్రతి పార్టీ కార్యకర్త పార్టీ పునాదిరాలు అంటోళ్ళని అంటుంటాడు. రెండవది అమిత్ షా గారు ఏమంటారంటే కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు అంటుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటంటే ఒక వ్యక్తి కొంతమంది మార్బలం లేకపోతే ధనమో డబ్బు సంపాదించుకొని నేను ఎటుపోతటే ఉంటారు నా కేడర్ అనుకోవడం మాత్రం అది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే మనం గతంలో ఎన్నో ఉదాహరణలు చూసాం. డబ్బున్నంత మాత్రాన్నో లేకపోతే పలుకుబడి ఉన్నంత మాత్రాన్నో ప్రజలు ఒకప్పుడు చెప్తేనో రెడ్డి సాబ్ చెప్తానో ఎటుపడితే అటు విని కార్యకర్తలు వెంబడి పార్టీలలో. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఏది న్యాయం, ఏది కరెక్టు, వ్యవస్థ ఎటుపోతుంది, సో మేమేమన్నా ఒక వెనకాట రమ్మంటే రావడం, ఇటు బొమ్మంటే పోవడం అని ఆ రకంగా 100% ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక తెలివితో ఈ రోజుల్లో ముందుకు సాగుతున్నారు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఈ డబ్బు ఆహారం చూసుకొని వాళ్ళ ఎగ్జాంపుల్ పొంగులేటి గారు ఉన్నారు. ఆయన నిజంగా ఖమ్మంలో 10 సీట్లు నాకు ఎవరు ఇస్తే అని అంటే ఇవాళ నిజంగా ఆలోచన చేద్దాం. అది బీజేపీలోకి రావచ్చు, కాంగ్రెస్లోకి అవ్వచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు. అక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరికీ కాకుండా ఇలా అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారు అని అంటే గుత్తాధిపత్యం అంటారు. అంటే నేను ఏది చేస్తే అదే చెల్లుతుంది, నాకు 10 ఇస్తే నేను వస్తా అంటే ఒక 10 సీట్లు చూసుకొని ఇంకా 109 సీట్లు అయితే వదులుకోవడానికి ఏ పార్టీ ఏ క్యాడర్ కూడా కరెక్ట్గా ఉండదు. ఇవాళ అమిత్ షా గారు 23వ తారీఖున చేవేళ్లకు వస్తున్నారు. భారీ బహిరంగ సభ జరుపుతున్నాం. నిజంగా విఘ్నులు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవాళ ఈ ఇద్దరు మహామహులు ఈ జూపల్లి గారు కానివ్వండి, పొంగులేటి గారు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, తను రాజీనామా చేసి బయటకు వచ్చిండు. వీళ్ళు ఏంటంటే ఆయన సస్పెండ్ చేస్తే బయటకు వచ్చారు. సో పార్టీలు ఏం చూస్తాయి అంటే అండి, పార్టీ మెయిన్గా మా బీజేపీ అయితే నీతి నిజాయితీ, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లుంటుంది, వాళ్ళ ప్రొఫైల్ ఏందనేది చూస్తారు తప్ప. రెండవది మాది కార్యకర్తల పార్టీ. బీజేపీ అనేది అధిష్టానము ప్లస్ ఐఎస్టీస్గా కార్యకర్తలు ఏది
చేద్దాం అనుకుంటే దాని ప్రకారంగానే ముందుకు పోతారు తప్ప ఏదో ఇవాళ ఒకరిని వచ్చి చేసుకున్నంత మాత్రాన పార్టీ కాదు. ఇవాళ తెలంగాణలో బాగా బలంగా నిజంగా బలమైన పార్టీ. రెండవది బీజేపీకి కేవలం అల్టిమేటం జారీ చేసి నిజంగా ఎదుర్కొనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందంటే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు. ఎన్ని నియంత అవరోధాలు ఎదురైనా లేకపోతే ఎన్ని ఆయన మీద ఒత్తిళ్ల గురి చేసినా జైళ్ల పాలు చేసినా కానీ ఆయన కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో ముందుకుంటున్నాడు. మేమేం కోరుకుంటున్నాం అంటే ప్రజాస్వామ్యం అనేది ఓటరు నాడితో ఓటరు వ్యవస్థతో బతికేది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలు కోరుకొని ఇలా మాకు మా బీజేపీలో కూడా ప్రతిదీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. వాళ్ళు ప్రజలను మాట్లాడతారు, ప్రజల అభిప్రాయం తీసుకుంటారు. ఏదో ఎవరో వస్తున్నారు పార్టీ కావాలి అనేది ఉండదు. కనుక మనం ఏం చేద్దామంటే సమాజంలో ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యాన్ని విలువనిద్దాం, ఓటరుకు విలువనిచ్చి మాత్రమే నాయకులను చేసుకోవాలనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఒకసారి మనతో పొలిటికల్ అనాలిసిస్ డాక్టర్ బాలా గారు కూడా ఉన్నారు. సో బాలా గారు చెప్పండి, క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, చెప్పండి. బీజేపీ గారికి డిబేట్ టు ది పాయింట్ లో ఒక క్వశ్చన్ వేస్తాను సార్. మీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు ప్రజల నాడి మీదనే వర్క్ చేస్తాము, బీజేపీ మొత్తం ప్రజల నాడి మీద పనిచేస్తుంది అంటున్నారు కదా. స్ట్రైట్ డైరెక్ట్ పాయింట్ నేను ఒకటి అడుగుతాను. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, జైన్ ఇంకా రకరకాల జనాలందరూ ఉన్నారు కదండి. అంటే దేశం కోసం, ధర్మం కోసం అని మీరు అంటున్నారు కదా. అంటే మనిషి చచ్చిపోవడము, మనిషి కుంగిపోవడము, మనిషి డబ్బుల్ని స్పెండ్ చేయలేక ఖర్చుల్ని పెట్టుకోవడము దేశం కోసం అంటారా, ధర్మం కోసం అంటారా? అసలు పాలిటిక్స్ అంటే బీజేపీ వాళ్ళకి కానీ లేకపోతే మనము బతుకుతున్న ఇప్పుడు సమాజంలో కానీ ఎవరికైనా తెలుసా అండి అసలు ఎందుకు పాలిటిక్స్ వచ్చాయనేది? పాలిటిక్స్ అనేది ప్రజలు బతకడం కోసం వచ్చాయి సార్, వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం వచ్చాయి. ఆ సర్వీస్ ఏం కావాలో చేయాలి, కానీ అది కాకుండా ప్రజలకి మీరు చెప్పేదేంటి సార్? కులాల గురించి, మతాల గురించి, ధర్మం గురించి మీరు ఏమంటున్నారు? బీజేపీ పార్టీ మొత్తం చెప్పేది నేను కూడా హిందూనే, ఇప్పుడు మీరు సనాతన ధర్మంని తీసుకొని రమ్మంటున్నారు. సనాతన ధర్మంలో ఒకప్పుడు మనము ప్రాంతాలలో పేడ చల్లి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళం. ఈ రోజు సిటీలలో కానీ లేకపోతే అర్బన్ ఏరియాలో కానీ లేకపోతే ఇళ్లలో పేడ చల్లి కల్లాపు జరిగితే ఏం తెలుసా? సనాతన ధర్మాన్ని ఫాలో అయితే కాలు జారి కింద పడి మొహం పగిలిపోయి పళ్ళు రాలిపోయి డాక్టర్ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి ఇదా సార్ సనాతన ధర్మం అంటే? ఒకప్పుడు ఏముండేది, ఆ కాలానికి తగ్గట్టుగా అది ఇంపార్టెంట్ ఉండింది కాబట్టి దాన్ని ఫాలో అవ్వమని చెప్పేవాళ్ళు, రైట్? ఇప్పుడున్న సమాజం కంప్లీట్ గా మారిపోయినప్పుడు దీని గురించి కదా సార్ మీరు చెప్పాలి, దీని గురించి పాలిటిక్స్ చెయ్యాలి, దీని గురించి కదా సార్ ప్రజలకు మీరు అవగాహన తీసుకురావాలి. ఇప్పుడు బండి సంజయ్ గారి గురించి అన్నారు మీరు, ఆయన లాస్ట్ టైం లోకల్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు కానివ్వండి లేకపోతే మిగతా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఆయన చెప్పేది ఏంటండి, బండి ముగ్గురు నడుపుకుంటే చలాన్లు ఏమంటారా అంటే పిల్లలకి ఏమి సార్? మీరు యూత్ మొత్తం మీ వెనకాల తిప్పుకొని ఏం చేస్తున్నారో తెలుసా సార్? ఈ రోజు భారతదేశంలో 82% సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నారండి. యూత్ మోర్ ఇంపార్టెంట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? జెండాలు పట్టుకొని మీ వెనకాల తిరుగుతున్నారు సార్. ఇదే మీ పిల్లవాళ్ళు చదువుకోకుండా ఇట్లా మీ వెనకాల తిరుగుతూ మీరు ఒప్పుకుంటారా? ఎందుకు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రజలకందరికి అంటే గుండెల మీద చేసుకొని మాట్లాడండి సార్. మన పిల్లలు ఒకలాని కాదు, లేకపోతే బయట వాళ్ళు ఇంకోరని కాదు. నా పాయింట్ ఇంకా అయిపోలేదండి, కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, అలానే సమాజంలో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బంధువులు ఉన్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకిలాగే బతకాలని ప్రజలు కూడా కోరుకుంటారు కదండి. మరి ఏ విధంగా అండి వీళ్ళు యువతని రెచ్చగొట్టి లేకపోతే యువతను బయటికి తీసుకొచ్చి కులాల గురించి, మనం దేవుళ్ళని కాపాడాలని గురించో లేకపోతే మతాలను కాపాడాలని గురించో, ప్రాంతాలను కాపాడాలని గురించో, దేశాన్ని కాపాడాలని గురించో మనం చెప్తున్నాం కదండి. అసలు మనిషి లేకపోతే దేశం ఎక్కడైనా ఉందా సార్? మనిషి లేకుండా ఎక్కడైనా కులం ఉందా సార్? మనిషి లేకుండా ఎక్కడైనా సార్? ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేస్తున్నారు. టు ద పాయింట్ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీజేపీకి చెప్పినటువంటి దానికి టు ద పాయింట్ ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పిన దాంట్లో ఎక్కడే గానీ డెమోక్రసీ సిస్టమ్ అనేది వాళ్ళ పొలిటికల్ పార్టీలోనే లేదు, సార్ కూడా తెలుసు. సో మీ పార్టీకి సంబంధించి ఇటు ఇప్పటికే రాహుల్ గాంధీకి సంబంధించిన టీం కూడా పొంగులేటి జూపల్లితో కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపు నిన్న 6 గంటల పాటు కూడా చర్చ కొనసాగినట్టుగా తెలుస్తోంది. పలు డిమాండ్స్ ను కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకంగా 10 నియోజకవర్గాలు ఎక్స్పెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో ఒక మదిరా తప్ప మిగతా 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి టీంతో పాటుగా రాహుల్ గాంధీ టీం కూడా కొంత మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఎటకెలకు మరి పొంగులేటిని తీసుకొస్తున్నారా మీ పార్టీకి?
ఆంజనేయులు గారు, పొంగులేటితో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. సో మరి అల్టిమేట్ గా పొంగులేటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? దాదాపుగా కూడా ఇటు రాహుల్ గాంధీ టీంతో పాటుగా ఇటు రేవంత్ రెడ్డి టీం కూడా మంత్రాలు చెప్తా ఉంది. సో మరి అల్టిమేట్ గా పొంగులేటి మీ పార్టీకి రాబోతున్నాడా? మంత్రాలు జరిగిన విషయం వాస్తవం అండి. అయితే గతంలో చూసుకున్నట్లయితే మనం నిన్న మొన్నటకు బీఆర్ఎస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని పూర్తిగా ఒకరు పిఎస్సి పైన, ఇంకొక పార్టీ ఎస్ఎస్సి పైన 10th క్లాస్ పైన వాళ్ళు పేపర్ లీక్ విషయంలో తెలంగాణలో పూర్తిపోయి ఉన్నారు. ప్రజలు గాని, నిరుద్యోగులు గాని, విద్యార్థులు కోపంలో ఉన్నారు పైన. వీళ్ళు గ్రహించేది ఒకటే, మా పొంగిలేటి గాని లేకపోతే జూపల్లి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీంలో ఆయన మంత్రిగా పనిచేసినారు. వారికి కాంగ్రెస్ పైన మంచి అభిప్రాయం ఉంది. వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతారు. మరి పొంగులేటి కూడా ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే 23 రోజున వీళ్ళు ముందే బురద చల్లుతా ఉన్నారు. మాజీ మంత్రి గారు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్సీ గారు వస్తున్నారు అని చెప్పేసి ఏదో ఒకటి మసిపూసి మామిడికాయ చేసినట్లుగా ఈ బాధిషాలు ఎంత మంది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేసే విషయంలో ఎలాంటిది ఇది కాదండి. కాంగ్రెస్ పార్టీ నికృష్టంగా మాట మీద కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. మరి ప్రజలకు ఇప్పటి వరకు కూడా ప్రజలకు మాట ఇచ్చి మడమ తిప్పని పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీనండి. మరి మొన్నటికి ఇప్పుడు పెద్దల స్టూడియోలో కూర్చొని పెద్దలు అంటా ఉన్నారు, మరి మా రాష్ట్ర అధ్యక్షులు బండి గారు ఈ విధంగా చేస్తా ఉన్నారు, ఆ విధంగా చేస్తా ఉన్నారు. బండి గారు చేసింది ఏంటండి? బండి గారు పిల్లల యొక్క జీవితాన్ని ఖరాబ్ చేస్తా ఉన్నారు. బండి గారు మత రాజకీయాలను ప్రోత్సహించి విద్యార్థులను ఖరాబ్ చేస్తా ఉన్నారు. బండి గారి యొక్క స్పీచ్ విన్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. బండి సంజయ్ గారు రాష్ట్రంలో మత కల్లలు సృష్టించి అల్లర్లు సృష్టించి మా దిక్కు దింపుకునాలే, మా పార్టీకి రావాలి అన్న పద్ధతిలో ఉంటే ప్రజాస్వామ్యంలో అది నిలవదండి. ప్రజాస్వామ్యంలో అది నిలవదు. ఒక పార్టీ లిక్కర్ పార్టీగా, ఒక పార్టీ లీగ్ పార్టీగా ఈ విధంగా తెలంగాణలో బదలామైన ఈ రెండు పార్టీలు దొందే. ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. కాబట్టి మిగిలింది ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల కొరకు పోరాటం చేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది. త్వరలోనే మా రాహుల్ గాంధీ గారు మేలో గాని జూన్ మేలో నిన్న చెప్పడం జరిగింది, త్వరలోనే తెలంగాణకు వస్తున్న తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పొంగులేటి గాని, జూపల్లి గాని, ఇంకా మాజీ మంత్రులు చాలా మంది లైన్ వాళ్ళు ఉన్నారంటే ఇప్పటికీ ఫోన్ల ద్వారా చర్చలు జరిగాయి. వాళ్ళే కొద్దిగా మేము అందుబాటులో ఉన్నామని చెప్పేసి మా ప్రియనాయకుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతా ఉంది. ఒకసారి మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవి రామకృష్ణారావు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. సో మరి రామకృష్ణ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు నేతల సస్పెన్షన్ తర్వాత వారిద్దరి రాక ఇటువైపు అనే చర్చ కొనసాగుతా ఉంది. సో మరోవైపు చూస్తే బీఆర్ఎస్ ఇప్పటికే బీజేపీ పార్టీ చెప్తా ఉంది 23 అమిత్ షా సమక్షంలో మరొక మాజీ మంత్రి కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి మరొక మంత్రి కూడా రాబోతున్నాడు అనేటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొక మంత్రి కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ మంత్రుల వ్యాఖ్యలకు సంబంధించి పొంగులేటి కూడా ఒక వాగ్దానం ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక నాపై కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అంటూ కూడా పొంగులేటి ఫైర్ అవుతున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? ఒకసారి మా పార్టీని సస్పెండ్ చేసిన ముఖ్యమంత్రి గారు గౌరవమైన స్థానం కల్పించారు. చెప్పండి రామకృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు జూపల్లి గారికి వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత కూడా వారిని మంత్రిగా కూడా తీసుకొని వారు గౌరవం జరిగినది. తదుపరి ఎలక్షన్ వారు ఓడిపోవడం జరిగినది. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్ పార్టీకి తీసుకోవడం జరిగినది, వారికి గౌరవం ఇవ్వడం జరిగినది. మరి అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారు 100% తీసేయడం జరిగినది. కాబట్టి వారు ఏ పార్టీ పోయినా మాకు సంబంధం లేదు. ఇప్పుడు అమిత్ షా గారు 23వ తారీఖు వస్తున్నారు, జాయిన్ అవుతుందంటే గతంలో కూడా ఎన్నో సార్లు కూడా అమిత్ షా గారు హైదరాబాద్కి వస్తే మొత్తం టీఆర్ఎస్ ఖాళీ అయ్యారని కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. కానీ ఒక వ్యక్తి కూడా ఇవాళ పార్టీ బీజేపీ పోలీస్ సంగతి చూస్తున్నారు. వీళ్ళంతా మీద రాష్ట్ర బీజేపీలో
కాబట్టి మోడీ వస్తున్నాడు చెప్పారు. గారిని కూడా చీలిక కమిటీ అధ్యక్షులు ఇంతవరకు కూడా కనీసం మన ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీ పోలేదు. కేవలం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీని తప్పించి వారు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి పోయే ప్రసక్తి లేదంటే ఎవరు పోరు కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సిస్టమేటిక్ గా ఈ పార్టీ నడుపుతున్నారు. 60 లక్షల మంది కార్యకర్తలు కూడినట్టు సుమారు 189 మంది ఎమ్మెల్యేలు మాకు ఉండగా మా పార్టీ వాళ్ళు ఎదుగుతున్న బలంగా మేము ఉన్నాం. ఇదంతా కూడా జస్ట్ క్రియేటింగ్ హైప్, అంతకుమించి ఏం లేదండి. వాళ్ళు ఏ పార్టీలకు పోయినా మాకు సంబంధం లేదు. జూపల్లి కానీ కృష్ణారావు కానీ పోతే వాళ్ళు ఏమో చేసుకోండి. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన నాయకులు ఎవరు కూడా ఇంతవరకు బాగుపడలేదు. మీరు గతంలో చూస్తే విజయ రామారావు గారు, మన రవీంద్ర నాయక్ గారు, ఇప్పుడు జూపల్లి గారు, ఇక్కడ వరకు కూడా చూడండి మీరు ఎవరు కూడా ఇంతవరకు కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పొలిటికల్ లైఫ్ లోనే లేకుండా పోయిన వాళ్ళు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో సక్సెస్ కాదు వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ కాదు కాబట్టి వారు ఏ పార్టీ పోయినా పర్లేదు. ఇంతకుముందు పెద్దలు స్టూడియోలో కూర్చొని చాలా గొప్ప గొప్ప ముచ్చలు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చాలా పార్టీ కార్యకర్తల ప్రేమ, వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళను. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూను చేసే పార్టీ గారి నాయకులు ఉన్నారంటే అది కేవలం అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు మొత్తం దేశ రాజకీయాన్ని నాశనం చేస్తున్నారు. ఇవాళ గవర్నర్లను పెట్టి రాష్ట్రంలో బిల్లు పాస్ కాగా చూస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కొనుగోలు చేస్తున్నారు, ప్రభుత్వాలను పడగొడుతున్నారు. ఇక వారు కూర్చొని ఇప్పుడు మనకు లాజిక్లు చెప్పుకుంటా క్యారెక్టర్ పాలిటిక్స్ మాట్లాడుతుంటండి. కనబడుతుంది కదా రాజకీయాలు ఎంత గలీజ్ చేస్తున్నారో ఇవాళ ఎక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో. కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా సార్ ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా అమిత్ షా గారు, మోడీ గారు, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కేసీఆర్ గారిని వదిలిపెట్టి ఎవరు పోరు. మనము ఇంత పొంగిరెడ్డి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న బయట చూద్దాం. బయట చూసిన తర్వాత మరింత చర్చ కొనసాగిద్దాం. నాకు ఏం పదవి ఇస్తారన్నది కాదు నా ఏజెండా. నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే, కేసీఆర్ గారిని గద్దె దించడం. గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో, గద్దె దించడానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు జట్ట. సో కేసీఆర్ని గద్దెదించడమే పొంగిలేటి లక్ష్యం అంటూ కూడా ఆయన క్లియర్ విజన్తో ఒక మాట చెప్తా ఉన్నారు. సో బాలగారు, డాక్టర్ బాలగారు ఏం చెప్పదలుచుకున్నారు? పొంగిలేటి మాట విన్నాము, పార్టీ నుంచి గద్దెదించేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు ఉంటేనే ఆ పార్టీలోకి వెళ్తా అంటున్నారు. కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొంగిలేటి ఇప్పటికే అనేక పార్టీలకు అంటే కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీకి రెండింటితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కేంద్రంతో మాట్లాడారు, ఇలా రాష్ట్ర నాయకులతో మాట్లాడారు. సో నిన్న కాంగ్రెస్కి సంబంధించి నిన్న దాదాపు 6 గంటల వ్యవధిలో కూడా మనకు సునీల్ కొనుగోలు, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి టీంకి సంబంధించి సునీల్ కొనుగోలుతో కూడా 6 గంటల చర్చ కొనసాగింది. సో ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నటువంటి మాట మీరు విన్నారు. సో ఈ మాటను, ఆ చర్చను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఆయన కొత్త పార్టీ కూడా పెట్టాలని అనుకుంటున్నారు. నేను భారతదేశంలో నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు నా సెల్ఫ్. నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ అండి. భారతదేశంలో ఇప్పుడు దాకా నేను అరౌండ్ ఒక 70 పొలిటికల్ పార్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న కన్సల్టెంట్ ని. ఆల్మోస్ట్ మాక్సిమం ఇప్పుడు తీసుకునే ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నా, అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేదంటే కర్ణాటక, లేదంటే ఇంకా ఇతరతర రాష్ట్రాలలో కొత్త పొలిటికల్ పార్టీస్ ఏమైనా వచ్చున్నాయంటే మోస్ట్లీ అవి నేను కన్సల్టింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన పార్టీస్ ఉన్నాయి. పొంగులేటి గారికి సంబంధించిన కొంతమంది మిత్రులు కూడా నాతో చర్చించున్నారు. కొత్త పార్టీ పెట్టాలంటే దానికి కావాల్సిన యొక్క సామాగ్రి వాళ్ళు ఏం చేసుకోవాలి, ఏంటి, ఒకవేళ పెట్టాలంటే ఏం చేయాలని దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. అంటే వాళ్ళ ఆలోచనలో కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచన కూడా ఒకటి ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఇంకోటి మనం తీసుకోవాల్సింది ఏంటంటే కన్సిడరేషన్ కి, ఇప్పుడు బీజేపీకి వెళ్ళాలా, లేకపోతే కాంగ్రెస్ కి వెళ్ళాలా, లేకపోతే కొత్త పార్టీ పెట్టాలా అనేది ఒక చర్చ నడుస్తుందని అనుకుంటాం. ఈ టు ది పాయింట్ లో నేను ఇంకో క్లారిటీ చేస్తాను మీకు. ఎందుకంటే ఇక్కడ లీడర్స్ ఎవరెవరైతే ఈ రోజు మనకు ప్యానెల్లో ఉన్నారో, మేబీ వీళ్ళందరూ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆఫీస్ బేరర్స్ కి బిలో క్యాడర్ లోనో లేకపోతే ఇంకో క్యాడర్ లోనో కనెక్షన్స్ ఎక్కువ ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఆఫీస్ బేరర్స్ అంటే ఎవరు, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, పార్టీకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రికార్డ్ లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనెక్ట్ లో ఉంటాను. కాబట్టి నేను మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ టు ది పాయింట్ లో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఆలోచించే విధానాలు వేరు, ఆ లీడర్లు, క్యాడర్లు ఆలోచించే విధానం వేరు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ రోజు బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ వేరు, లేకపోతే టిఆర్ఎస్ లేదు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కాబట్టి వేరు అని మనం అనుకుంటున్నాం. కాదండి, బీజేపీ, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మూడు ఒకటే. ఇవన్నీ ఏంటంటే బేసికల్ గా ఓట్ షేర్ ని బయటికి పంపించే ఓట్ షేర్ ఏదైతే ఉంటుందో
దానికి వీళ్ళే కాంపిటీటర్స్ ని క్రియేట్ చేసుకోవడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. మనందరికీ తెలిసిందే బాగా, గతంలో మనం ఒకసారి చూసుకుంటే బిక్సీ అనే మొబైల్ ఉండేది మనకు. ఆ బిక్సీ మొబైల్ మార్కెట్ లో పీక్ స్టేజ్ వచ్చేసిన తర్వాత పబ్లిక్ ఎక్కువ యాంటీ అవుతున్నారని చెప్పేసి అని ఆ బిక్సీకి సంబంధించిన ప్రమోటర్స్ కొంతమంది ఏం చేశారంటే ఆల్టర్నేట్ గా వాళ్ళే ఇంకో కొన్ని బ్రాండ్స్ ని క్రియేట్ చేస్తూ వచ్చారు మార్కెట్ లో. ఆ బ్రాండ్స్ ని కూడా క్రియేట్ చేసి వాళ్ళు ఎక్కడ షాప్ లో ఎస్టాబ్లిష్ చేశారంటే వాళ్ళ పక్కనో లేకపోతే వాళ్ళ ఆపోజిట్ లోనో లేకపోతే వాళ్ళ బిసైడ్ రోడ్ లోనో అక్కడ నియర్ బైనే ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే పాయింట్ రండి, ఎందుకంటే మన గెస్ట్లు చాలా ఎందుకంటే చర్చ చాలా పెద్దది. సో ఈ చర్చ విత్ ఇన్ 1 hour లో కంప్లీట్ కావాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మనం బ్రాండ్ల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ చర్చ ఇంకా చాలా సేపు కొనసాగుతుంది. అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సింది అమిత్ షా ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీలో చేరుతారు అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. లేదు 10 సీట్లకు మేము అంగీకారం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. సో అల్టిమేట్ గా ఇద్దరు ఎటుపోతున్నారు అనే దానిపైన ఈరోజు మనం ఫోకస్ చేయాలా. దాంతో పాటు కేసీఆర్ ని గద్దదించడమే లక్ష్యము అన్నటువంటి మాటకి మనం కౌంటర్లుగా వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో టు ద పాయింట్ ఒక వర్డ్ లో మీరు ఆన్సర్ చెప్పేసేయండి దీనికి. వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మొత్తాన్ని మనం అనలైజ్ చేసుకుంటే బిఆర్ఎస్ అలానే బీజేపీ పార్టీ లేకపోతే పొంగులేటి గారు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కంబైన్డ్ గా క్యాపిటల్ గేమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంతేగాని ప్రజల కోసం వాళ్ళు ఏదో చెయ్యాలనో లేకపోతే ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పో లేకపోతే ఇంకోటో ఇక్కడైతే ఇది కనిపించట్లేదు మనకు. ఒకసారి పొంగులేటి గారు వర్షం తీసుకుంటే కూడా మనం చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయనని ఎవరినో గద్దెదించాలని చెప్తున్నారు తప్పనించి ఆయన ప్రజల కోసం ఏదో మేము చేయాలనుకుంటున్నాము, మేము గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము, అలాంటి పార్టీలోకి నేను వెళ్ళి ఇది చేస్తానని చెప్పట్లేదు. అక్కడ క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నాడు కేసీఆర్ ని గద్దెదించాలి. అంటే గద్దెదించాలంటే అర్థం ఏంటి? యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ జనరేట్ చేసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని నేను పక్కకు వస్తాను అని చెప్తున్నాడు ఆయన. పక్కకు వచ్చి ఎక్కడికి వెళ్తా అని చెప్తున్నారు? కాంగ్రెస్ లోకి వెళ్తా అని చెప్తున్నారు? లేదు, మంతనాలు వీళ్ళకి వాళ్ళు జరుపుకుంటున్నారు కానీ ఆయనకు మాత్రము ఎవరైతే ప్యాకేజెస్ కరెక్ట్ ఇవ్వగలుగుతారో అక్కడికి వెళ్తానని క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నారు అక్కడ. రైట్ సునీల్ గారు, సో చెప్పండి, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి 23న ఒక మాజీ మంత్రి చేరుతాడు అని చెప్తా ఉన్నారు. బట్ అఫీషియల్ గా మాత్రం పొంగులేటి చర్చ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే జూపల్లి కూడా చర్చలు కొనసాగిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా డైరెక్ట్ జూపల్లితో, రాహుల్ గాంధీ టీం కూడా ఆల్రెడీ జూపల్లితో మాట్లాడిందని చెప్పేసి వర్షన్ తెలుస్తూ ఉంది. సో మీ పార్టీ మాత్రం ఇప్పటికే అమిత్ షా కాంటాక్ట్ లో ఉన్నాడు, కేంద్రం మాట్లాడింది, బీజేపీలోకి రాబోతున్నారు అని చెప్పేసి అఫీషియల్ పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో వాస్తవానికి మరి మీ పార్టీలోకి పొంగులేటిని పిలుస్తారు. ఆయన 10 సీట్లు అడుగుతా ఉన్నారు. 10 సీట్లు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉందా బీజేపీ? ఒకటండి, నేను ఇక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోకాల్డ్ డాక్టర్ బాలా గారికి ఒక ఆన్సర్ ఇవ్వదలుచుకున్నా. ఆయన కొన్ని పార్టీలు 60, 10, 30, 70 పార్టీలతో నాకు ఒక అంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. నేను సోకాల్డ్ బిగ్గెస్ట్ అనలైసిస్ట్ అన్నాడు. రియల్లీ ఐఎమ్ కంగ్రాచులేషన్ టు యూ సార్. మీరు మాట్లాడమే బండి సంజయ్ గారి మీద, యువత మీద విరుచుకపడుతున్నారు. బండి సంజయ్ గారు ఏనాడన్నా మీరు హిందూ మత ధర్మం కోసం కొట్లాడండి, వేరే వాడిని చంపండి, లేకపోతే అది ఊలగొట్టండి, ఇది చెయ్యండి అని ఏనాడు పిలిపివ్వలే. కరీంనగర్ అడ్డా, కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ నాయకులు ఎంత విర్రవీగిరో ఆ ప్లేసుల్లో యువకులు బండి సంజయ్ గారిని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర 100 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు బిచ్చం అడిగి ఆయన కోసం పనిచేసి ఒక కార్యకర్తను గెలిపించుకున్నారు. నిజంగా ఎస్, హిందూ మతము అని అంటే హిందూ భారతదేశం కాబట్టి దేశం కోసం కొంతమంది కూడా ఆడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన నేను దేశకి నేత అంటున్నాడు. దేశానికి చేస్తాడో చెప్పడు, నేను దేశకి నేత అంటున్నాడు. ఎస్, నువ్వు దేశకి నేతవే. మేమేమంటున్నామంటే ఈ దేశాన్ని రక్షించుకుందాం. భారతదేశానికి మన చుట్టూత శత్రువులు ఉన్నారు. సో వీటన్నిటి నుంచి మనం చేయాలని చెప్పేసి ఇవాళ పెట్రోల్ రేటు పెరిగినా, డాలర్ రేటు పెరిగినా ప్రజలు ఎందుకండి సస్యశ్యామలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఉన్నారు. కనుక నేను అనలైసిస్ట్ గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, సంజయ్ గారు ఎక్కడ రెచ్చగొట్టలేదు, ఎక్కడ కూడా యువత నాశనం కావాలని కోరుకోలేదు. వాళ్ళ అభిమానం మీద వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా లేదు. ఇవాళ బీఆర్ఎస్ ఉంది, ఎస్ ఖచ్చితంగా మేము కొడతాం, ఖచ్చితంగా మేము తిడతాం, ఖచ్చితంగా దాడులు చేస్తున్నాం వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. అదే బండి సంజయ్ గారు ఏనాడు కూడా అరే మీరు దాడులు చేయండి, మీరు అది చేయండి అని చెప్పలేదు. మత ప్రాతిపదికన ఇవాళ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళ మీదకి ఎంతో ఉసగొల్పినారు. అంటే మన ప్రాంతీయ అభిమానం, ఒకళ్ళకు మతాభిమానం ఉంటుంది. మతాభిమానం మీద వాళ్ళు ఇచ్చే వాళ్ళు వచ్చారు తప్ప ఈయన ఎక్కడ కూడా సోకాళ్ళు సైన్యాన్ని తయారు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. దయచేసి తమరు గమనించాలి. తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీని చూడగానే ఒక మాట అందాము అంటే కుదరదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా బతుకుదాం. ఇవాళ ఏది ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయం అనేది ఇవాళ పశ్చిమ బెంగాల్లో జ్యోతి బస్ గారు ఒక మాట, సార్ 25 ఏళ్ళు ఉన్నారు,
నేమేమంటున్నాం అంటే ఇలా కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ మీరు 25 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు లేలండి, ప్రజాస్వామ్యబద్ధంగా రమ్మని కోరుతున్నాం. ఇవాళ మీరు పొంగులేటిని తర్వాత జూపల్లిని ఎందుకు సస్పెండ్ చేసారో తెలియదు, మీ మధ్యలో ఏం జరిగిందో కూడా తెలియదు. వారు నిజంగా వారికి ఒక ప్రజాస్వామ్యంగా హక్కు ఉంది, ఏ పార్టీల కన్నా రావచ్చు. ఇవాళ వాళ్ళని కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఎవరికి లేదు. మీరు రాండి మేము రాండి, మాది ప్రజాస్వామ్యయుతమైన బీజేపీ పార్టీ, కార్యకర్తలు అత్యధికంగా ఉన్న పార్టీ. ఇవాళ అన్నారు అరే ఇవాళ బీజేపీ పాలనే కరెక్ట్ కాదంటారు. బ్రదర్స్ మీరు వినాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ సోదరులు, మేము పార్లమెంట్లో 2 ఎంపీల నుంచి 300 మంది ఎంపీలు వచ్చినాం. అంటే ఈ 300 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపించిన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా లేరా? ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంజనేయులు గారు, సో ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే అనేక మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి నేతల పరిస్థితి ఇప్పటికీ సీట్లు లేక వాళ్ళు విలువెల్లాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి నేతలకే ఒక క్యాడర్ లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేత కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు సునీల్ గారు కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రాలు జరుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తారన్నటువంటి ఛాన్సెస్ ఏంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీలోకైనా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ తమ పార్టీలోకి వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా గతంలో ఉన్నటువంటి పార్టీలకే వెళ్లాల్సినటువంటి ఛాన్సెస్ ఏముంది అనేది కూడా ఆయన వర్షం చెప్తా ఉంటారు. సో దీనికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయన దాంతో పాటుగా ఇంతకుముందు మీరు క్వశ్చన్ రైజ్ చేశారు, ఆ క్వశ్చన్ ఏంటి? బీజేపీ నాయకులు చెప్పినట్లు ఇప్పుడు ఇంత గతంలో బండి సంజయ్ను వారు వెంటేసుకొని రావడం జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న జరిగినట్టు ఇష్యూ పైన ఆయన చూస్తా ఉన్నారు. జైలుకు పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకుల, పేపర్ లీక్ విషయంలో జైలుకు పోయింది కాంగ్రెస్ పార్టీ అధినేతన, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల. తెలంగాణ రాష్ట్రం మొత్తం, ప్రపంచం, దేశం మొత్తం చూసింది కదా. మళ్ళీ బండి సంజయ్ గారిని మీరు అనొద్దు, మేము చేయొద్దు అంటే మీరు చేస్తున్న పనే మేము చెప్తా ఉన్నాం కదా. అదొకటి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలకు పోతుండ్రో వాళ్ళు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉంది, భారత రాజ్యాంగం ప్రకారము వారికి ఆ స్వేచ్ఛ ఉంది. వారిని వాళ్ళు సస్పెండ్ చేసిర్రా, వీళ్ళు పక్కకు తప్పుకున్నారా అనే విషయం తర్వాత. కాకపోతే వాళ్ళకి ఇష్టం లేదు, ముందుగానే ఇష్టం లేదు, అది గ్రహించిన పార్టీలు సస్పెండ్ చేయడం జరిగింది. వీరు మంత్రాలు చేస్తా ఉన్నారు, వారితో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. ఇప్పుడు జూపల్లి ఒకరే కాదు, ఈ పొంగులెట్టి ఒకరే, వారితో పాటు మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్సీలు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు. వీరితో పాటు వాళ్ళు కూడా పోతారన్న ఉద్దేశంతో విధానం ప్రకారము, ప్లాన్ ప్రకారము కేసీఆర్ గారు వీరిని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వారికి నచ్చిన పార్టీలకు వాళ్ళు వెళ్తారు, వాళ్ళు అనుకున్న సీట్లను వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో మళ్ళీ నిలబడి గెలవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని ఓడగొట్టే పార్టీకి అంటా ఉన్నారు, జాతీయ పార్టీలకు మేము ఎవరైతే ఓడగొడతారో ఆ పార్టీకి మేము జాతీయ పార్టీలకు వెళ్తామని అంటా ఉన్నారు. మరి వాళ్ళు అనుకున్నట్లు బీజేపీ అయితే కాదు. నాకు తెలిసి బీజేపీ కేసీఆర్ తో పొత్తు ఉంది, బీజేపీ తెలంగాణలో కలిసి ఉంటది. అదే విధంగా ఢిల్లీ పోతేనేమో తిట్టుకుంటారు, హైదరాబాద్ రాగానే తిట్టుకుంటారు, ఢిల్లీ పోతేనేమో కలిసి ఉంటారు. టీఆర్ఎస్ బీజేపీ ఆ విధంగా పనిచేస్తా ఉంది. కాబట్టి బీజేపీకి పోయే ప్రసక్తి వారిద్దరికి లేదు. మరి కేసీఆర్ ఓడగొట్టాలి. జాతీయ పార్టీ కాదంటారా మీరు? ఫైనల్ గా బీజేపీ జాతీయ పార్టీ కాదంటారా? బీజేపీ జాతీయ పార్టీ అండి, కాదనట్లేదు. కాకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూలు, రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ నాయకులు చేస్తున్న ఇష్యూల పైన, రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ ఎవరైతే ఎంపీలు గాని అధికారికంగా ఇప్పుడు వాళ్ళు కేంద్రంలో అధికారంగా ఉండి ఇక్కడ రాష్ట్రంలో ఇంత చిల్లర వ్యవస్థ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఏ విధంగా కట్టుబడి ఉంటారండి? ఎప్పుడైనా దేశ చరిత్రలో చూడండి, మీ వర్షానికి ఒక మాట మనకు సునీల్ గారు చెప్తా ఉన్నారు. సునీల్ గారు చెప్పండి. కాంగ్రెస్ అన్నారు, నేను దయించి నా మాట ఒక్క నిమిషం ఎదురు మాట్లాడకుండా వినండి. ఇలా బీఆర్ఎస్ నాయకులు లేకపోతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటండి, బండి సంజయ్ గారు ఎస్ఎస్సి పేపర్ లీక్లో -1% కూడా ఆయనకు ఎట్లాంటి ఆపాదం లేదు. 1 డేల కడిగిన ముత్యమూల అట్లా పోయి ఇట్లా వచ్చిర్రు. అది జరిగింది కుట్ర అని తెలంగాణ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గమనించాల్సింది ఇక్కడ ఒకటే, కాంగ్రెస్ దలుచుకున్నా ఆ ఒక్కరోజు జరిగింది లీకేజీకి కాపీయింగ్ తేడా తెలియదు. అది తెలుసుకోండి ఫస్ట్. కాపీయింగ్, లీకేజీ బండి సంజయ్ చేయలేదు. కాపీయింగ్ ఏదో అయిందని చెప్పి పెట్టారు. అది సిపి గారిని అడ్డం పెట్టుకోనో వ్యవస్థను అడ్డం పెట్టుకునో చేసిర్రు. మళ్ళీ తిరిగి కడిగిన ముచ్చమూలే బయటకు వచ్చిర్రు. వాళ్ళందరి మీద కూడా న్యాయస్థానంలో కేసులు అవుతున్నాయి. ఈ అభియోగాన్ని మీరు పట్టుకొని వేలాడితే మీ తాడు దిగిపోవడం ఖాయం. దయించి ఏదన్నా వాస్తవం ఉంటే ప్రజల ముందు మాట్లాడండి. ప్రజలు ఏనాడు కూడా దీన్ని హర్షించరు, ఆస్వాదించరు, ఆహ్వానించరు కూడా. ఎందుకంటే ఇలా మీరు మాట్లాడి మా అధ్యక్షుడు ఒక్కరోజు పోయొచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నేళ్ళు ఉన్నారు జైల్లో మీకు తెలుసు.
మీ అధ్యక్షుడు ఎవరు? మీ అధ్యక్షుడు ఎన్ని రోజులు ఉన్నాడు? ఏ రకంగా వేయండు? పట్టవరీలు దొరికిన దొంగోలే పట్టుకపోయి గన్ని రోజులు పెట్టుకొని వచ్చిర్రు. మేము ఆ మాట అనదలుచుకున్నామా? రాజకీయాలలో ఇవన్నీ సామాన్యం బ్రదర్. కనుక దయించి ఈనాడు బండి సంజయ్ గారు మేము వెనకేసుకురాం. నిజంగా ప్రూఫ్ అయితే జైలుకు పంపండి, చట్టాలు ఉన్నాయి. బండి సంజయ్ కాదు, మా పార్టీలో ఎంత పెద్ద పదవి ఉన్నా సరే తప్పును తప్పందాం, కానీ బట్ట కాల్చి మీదేస్తే కాలిపోయేది మీరే. బాలగారు, రెండు పార్టీల వర్షన్ మనం విన్నాము, రెండు పార్టీల వర్షన్ చూస్తున్నాము. సో మా పార్టీ కంటే మా పార్టీకి అనేది ఇక్కడ మన నేతలు చెప్తా ఉన్నారు. సో ఈ బయట కూడా నేతల పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి. సో కానీ బట్ వాస్తవానికి చూస్తే ఇక్కడ వెళ్ళేటువంటి ఆ ఇద్దరు నేతలు మాత్రం వాళ్ళ మైండ్ సెట్ ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు. చివరికి సెకండ్ వరకు కూడా వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళలేదు కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు కేసీఆర్నే టార్గెటెడ్గా మాట్లాడుతున్నారే తప్ప ఈ పార్టీకి వెళ్తాము, ఈ పార్టీని బలోపేతం చేస్తాము, రేపు పొద్దు అధికారం సాధిస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తీస్తాము అనేది వర్షం రావట్లేదు. కేసీఆర్ ని మూడోసారి గద్దెక్కనీయకుండా కాపు చేయడము, కేసీఆర్ ని గద్దె దించడమే అని చేసి లక్ష్యం చెప్తా ఉన్నారు. బట్ అధికారికంగా మనం చూస్తే బీజేపీ మాత్రం ప్రకటించింది డైరెక్ట్ గా 23న ఒక మంత్రి వెళ్తా ఉన్నారని. సో మంత్రి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం, బీజేపీ చెప్తున్న ప్రకారం పొంగిలేటి అనుకున్నారు. కానీ ఇంకొక వ్యక్తి కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనేది వాస్తవాలకు మనం చూస్తే కొంత చేవెళ్ళకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఒక వ్యక్తి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టబోతున్నారని ఒక వార్తలు వినబడతా ఉంది. సో అల్టిమేట్ గా ఈ ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి వర్షన్ మనం వింటున్నాము. సో దీన్ని చూసిన తర్వాత ఒక యాజ్ పర్ అనాలిసిస్ మీరేం చెప్పదలుచుకున్నారు? చెప్పి రియాలిటీ ఇన్ఫర్మేషన్ చెప్తేమో దాన్ని తీసి పక్కన పడేశారు. ఓన్లీ మీరు అనలైజ్ చేయమంటున్నారు. నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ లీడర్లు కానీ ఈ ప్యానెల్లో ఉన్న మన ప్యానెల్లో ఉన్న సభ్యులు కానీ వాళ్ళు లీడర్స్ యొక్క దగ్గరికి వెళ్ళేసి డోర్ ఓపెన్ లో ఉన్నప్పుడు కూర్చొని చర్చించుంటారు, మాట్లాడింటారు. డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ లీడర్లు ఎవరితో మాట్లాడతారు, ఎవరితో చర్చిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న డెసిషన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి దగ్గరైనా ఉన్నాయా? నేను చెప్తే కూడా మీరు దాన్ని ఓన్లీ అనలైజ్ చేయమంటున్నా. నేను క్లియర్ కట్ గా మీకు చెప్తున్నా ఇక్కడ ఏమని, ఈ పొలిటికల్ పార్టీ పొలిటీషియన్స్ ఏవైతే ఎందుకు గుండెల మీద చేసుకొని ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా చెప్పమని చెప్పండి. వాళ్ళు ఏ రోజైనా డెసిషన్ తీసుకునే వాళ్ళతో కూర్చొని డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేషన్ చేశారా? నేను ఆఫీస్ బేరర్లతో నేను పనిచేశానని నేను ఎందుకు చెప్తున్నానంటే, బీయింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలన్నప్పుడు ఎందుకు ఇప్పుడు వీళ్ళైనా కూడా ప్యానెల్ సభ్యులు కూడా పొలిటికల్ పార్టీ పెట్టాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంటే లీడర్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఒక పార్టీ నాయకుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఒక పార్టీ నాయకుడు ఏ విధంగా ఏం ఆలోచిస్తాడు, వాళ్ళ క్యాడర్ గురించి ఏం ఆలోచిస్తాడు, లీగాలిటీస్ ఏముంటాయి, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏముంటాయి, మనం ఏ విధంగా పాలిటిక్స్ చేయాలి అనేది నా రోజువారీ వర్క్ అది. కాబట్టి నేను క్లియర్ కట్ గా మీకు ఇందాకే చెప్పా. ఏమని చెప్పాను, ఇప్పుడు బీజేపీ కానీ టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా XYZ పార్టీ ఏవి తీసుకున్నా, బీఆర్ఎస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోయినా నేను మళ్ళీ మీకు ఒత్తి చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్, అదే విధంగా ఈ బీజేపీ పార్టీ, వీళ్ళు ముగ్గురు ఒకటే. యాంటీ ఇంకంబెన్సీ ఏదైతే ఉందో ఆ లీడర్స్ ని వీళ్ళే కాంపిటీటర్ గా బయటికి పంపించి వాళ్ళ నియర్ బై ఉన్న పార్టీలోనే పంపిస్తారు. ఎందుకు అంటే వీళ్ళు కంప్లీట్ గా అపోజిషన్ దగ్గరికి వెళ్ళిపోతే రేపు వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళ డిసైడ్స్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించి అక్కడ వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళతో అవసరం వస్తుందో అప్పుడు కాన్ఫిడెన్స్ ని వీళ్ళే మద్దతు తెలుపుతారు. దానికి పెట్టే పేరు ఏంటంటే ప్రజాస్వామ్యం బతికించడం కోసం, ప్రజల పాలన కోసం, ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడం కోసం మేమందరం కలిసాము అని అంటారు. వీళ్ళు 75 సంవత్సరాల్లో చేసింది ఏందయ్యా అంటే, సమస్తం భారతదేశంలో ఉన్న మూలధనం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో ప్రజలకి రావాల్సిన న్యాచురల్ రిసోర్సెస్ ని సో కాల్డ్ క్యాపిటలిస్ట్లకి బిజినెస్ లో పేర్లు పెట్టి వాళ్ళకి అప్పగించేసి ప్రాఫిట్లని తయారు చేసి ఇంతవరకు కూడా పేదరికం కింద ఉంచారు. అంతెందుకంటే నేను ఎవ్రీ మంత్లీ ట్వైస్ కానీ లేకపోతే మంత్లీ వన్స్ కానీ ఢిల్లీకి వెళ్తుంటాను. మన బీజేపీ నాయకుడు గారికి స్ట్రైక్ క్వశ్చన్ ఇస్తాను నేను, పార్లమెంట్ ఏరియాకి వెళ్ళండి, రోడ్డు మీద ఇంకా బతుకుతుంటారు మొగుడు పిల్లలు అడుక్కునే వాళ్ళు కానీ లేకపోతే అక్కడ జీవనం సాగిస్తుంటారు. అక్కడే దిక్కులేదండి మనకు. కొత్తగా కట్టే పార్లమెంట్ ఆపోజిట్ లో ఆంధ్ర భవన్ పక్కన అక్కడ దిక్కులేదు. ఇంకా మనమేంది చెప్పుకునేది, ప్రజాస్వామ్యం బతికిస్తున్నాం, ప్రజల కోసం మనం పాలన చేస్తున్నామని. ఈ లీడర్లు అందరూ ఒకటే. ఈ రోజు మనం ఏదైతే మనం బీఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చిన పొంగులేటి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నారు, ఆయన కూడా ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ ఒక పొలిటికల్ గేమ్ తప్పనించి ఇంకోటి అయితే కాదు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాండి, 50 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ పాపం
ఇవాళ అడుక్కుంటున్నారు ఢిల్లీలో అది ఇది అని అంటే, ఇవాళ మేము రోడ్డు మీద చిన్న చిన్న వాళ్లకు ఈ లోన్లు ఇచ్చుకుంటా వాళ్ళని ఒక సగర్వంగా తలెత్తుకొని బతికి భిక్షాటన తగ్గించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నిజాలు నాకు తెలుసు. మీరు ఢిల్లీలో గానీ లేకపోతే గల్లీలో గానీ హైదరాబాద్ లో చూస్తాలేమండి, హైదరాబాద్ లో కూడా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు సార్ మీరు? దానికి ఎవరు హైదరాబాద్ లో ఏ ప్రభుత్వం ఉంది? లీడర్లుగా మీరు ఏం చేస్తున్నారు? హైదరాబాద్ లో ఏ ప్రభుత్వం ఉందండి? మరి మీరేం మాట్లాడతారు? రోడ్ల మీదకి వచ్చేసి జనాల్ని రెచ్చగొట్టి వెళ్ళిపోవడం తప్ప నుంచి మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? అడుక్కునే వాళ్ళని తీసుకెళ్లి పోలీసు వాళ్ళు అప్పచెప్పే రెస్పాన్సిబిలిటీ మీకు లేదా? రోజు మీరు కార్లో తిరగరా? మీరు అలా సిగ్నల్ దగ్గర నిల్చుకోరా? ఏం మీకు రెస్పాన్సిబిలిటీ లేదా యాజ్ ఎ లీడర్ గా? సెంట్రల్ లో మేము ఏం చేస్తున్నామో చేస్తున్నాము. బీజేపీ లీడర్ గా మీరు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీకు కనిపిస్తున్నప్పుడు మీరు ఏం చేశారు? ఏ రోజున్నా మీరు షెల్టర్ హోమ్ కి పంపించారా? ఏ రోజున పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశారా? ఈ అడుక్కునే వాళ్ళని మొత్తం చూసుకోమని చెప్పినప్పుడు డ్రైవ్ చేశారా మీరు? లేకపోతే కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నారని చేశారా? మేము మా డ్రైవ్ చేస్తున్నాము, మీరు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ చేయలేదు. ఇవన్నీ అబద్ధాలు. మీడియాలో కూర్చొని మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి. రియాలిటీస్ మేము కూడా రోడ్ల మీద తిరుగుతాం. అనలిస్ట్ గారు, మీరు ఏదో కాంగ్రెస్ కార్యకర్త లాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్త లాగా మాట్లాడొద్దు. అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నా నేను. మీరు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ అంటావేందా బాబు? రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నారు, మీరు క్వశ్చన్ చేయండి. ఢిల్లీలో మమ్మల్ని క్వశ్చన్ చేయండి, మేము మాట్లాడతాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బ్రదర్ ఒక మాట, సిచ్యువేషన్ స్థితిగతులు అన్ని మనకు తెలుసు. ఇక్కడ వాస్తవాలేంది అవాస్తవాలేంది మనం చూస్తా ఉన్నాం, జనాలను చూస్తా ఉన్నాం. ఎస్ ఒక్క సెకండ్, మనతో పాటుగా బీఆర్ఎస్ నేత కూడా ఉన్నారు. ఆయన అధికార పార్టీకి సంబంధించిన నేత కూడా మనతో డిబేట్ లో పాల్గొన్నారు. ఆయన కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము కూడా చాలా తలవంపులు తెచ్చుకొని సిగ్గుపడుతుంటాం ఒక్కొక్కసారి సిగ్నల్ కాడ. ఈ వ్యవస్థను ప్రభుత్వాలు మార్చాలి. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి రూల్స్ కూడా ప్రభుత్వాలు సహకరించినప్పుడు భిక్షాటన అనేది ఉండదు. సార్ మీకు చెప్తున్నా, రాజ్యాంగం ప్రకారం చూసుకోండి, ఇది కాంకరెంట్ లిస్ట్ లో ఉంటది. అది దేశానికి సంబంధించింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. మరి మీరు స్టేట్ గవర్నమెంట్ మీద వేస్తారండి. రెండు చూడాలండి. అక్కడికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. వన్ సెకండ్, మనం ఒకసారి విందాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మనకు రేజ్ చేస్తా ఉన్నారు క్వశ్చన్. ఒకసారి స్టేట్ పని చేయకపోతే హెచ్ఆర్డి ఏం చేస్తుంది? హెచ్ఆర్డి డాక్టర్ బాలగారు ఒక సెకండ్ మనకు ఆంజనేయులు గారు కాంగ్రెస్ నుంచి కూడా ఒక ప్రశ్న సంధిస్తా ఉన్నారు. చెప్పండి ఆంజనేయులు గారు. డాక్టర్ బాలగారు క్వశ్చన్ చేయడం నేను వారితో పాటు ఏకీభవిస్తున్నానండి. అయితే డాక్టర్ బాలగారు ఒకటి మన రాష్ట్రంలో బీఆర్ఎస్ గాని, కేంద్రంలో బీజేపీ గాని, ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ గాని, వీళ్ళు చేసిన పొరపాట్లను వారు కప్పిపుచ్చుకోవడం, వారు తప్పియడం. మనం ఏదన్నా క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళు మేమే కరెక్ట్ చేస్తున్నాం అన్నట్లు వాళ్ళు ఊహించుకొని మనల్ని బెదిరియడం, లేకపోతే మాటల గ్యారంటీ చేసి వాళ్ళ ఒకటి మాటల గ్యారంటీ చేయడం కదా, మాటల గ్యారెంటీ చేసి వాళ్ళు స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని అంటే మీరు క్వశ్చన్ చేసేది. స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు ఏం చేసిందంటే 70 ఏళ్ల నుంచి నువ్వు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలిస్తే 70 ఏళ్ళు మేము స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం తెచ్చి పెడితే మీరు ఇప్పుడు బిచ్చగాలం చేసిన కేంద్రం ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉందండి? కేంద్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందండి? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతా ఉంది? వీటన్ని అంశాలు కూడా మనం టాపిక్ లోకి వెళ్దాం. మనం ఎంచుకున్న టాపిక్ మీద ఒకసారి బీఆర్ఎస్ నుంచి కూడా మనకు జీవి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణరావు గారు చెప్పండి, మీ వర్షన్ ఏంది సార్? ఇప్పుడు మీకు ఆడియో వాయిస్ వినొస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి మీరు. సార్ ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళు ఎటువంటి హీనమైన పరిస్థితులు అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోగానే వాళ్ళ ఇళ్ల ముందు జోడలు పట్టుకొని నిలబడుతున్నారు, మా పార్టీకి రాండి. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ బీజేపీ రాష్ట్రంలో. ఇప్పుడు వచ్చేటోడు నేను వస్తా అని చెప్పక ముందే ఇళ్ల ముందు నిలబడుకొని మా పార్టీకి రాండి అని మాట్లాడడం అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతమంది పెద్దలు బీజేపీ నాయకులు మాట్లాడకుండా కేసీఆర్ గారు దేశ నేత అని దేశానికి ఏం చేస్తారో చెప్తలే అంటాడు. దయచేసి మీరు బహుశా కేసీఆర్ గారి స్పీచ్లు మాటలు వింటారు కాబట్టి, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టినప్పుడే చెప్పిండ్రు ఈ దేశంలో కరెంటు సమస్యకు పోవాలి. పక్క దేశమైన చైనాలో 70 సంవత్సరాలు అయింది, వాళ్ళకి మొత్తం దేశమంతా నీళ్లు ఉన్నాయి,
మనకు నీళ్ళ వసతులు ఉన్నా కూడా నీళ్లు తెలియదు, నీళ్లు తెచ్చుకోవాలని చెప్తారు. కాబట్టి బీజేపీ వాళ్ళు దయచేసి మీరు మోడీ అమిత్ షా మైండ్ నుంచి బయటకు వస్తే కానీ మీకు అర్థం కాదు సార్. 100% కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన జరిగింది. రెండోది, ఇంతకు ముందు వారు ఏం చెప్తున్నారంటే మన బండి సంజయ్ గారు మత పేరు మీద ద్వేషిస్తలేడు అనే విషయం చెప్పిండ్రు. కరీంనగర్ ఎవరైనా మాట్లాడింది మసీదులు తవ్వుతాయి, శవాలు గుళ్ళు తవ్వుతాయి, విగ్రహాలు అని చెప్పింది బండి సంజయ్ గారు కాదా? మతాలతో రెచ్చగొడతలేదా? సరే, ఆ సబ్జెక్ట్ పక్క పెట్టు సార్. జాయినింగ్ కి సంబంధించి ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారు దించడే నా పని అంటుడు. ఆయనకు పబ్లిక్ వెల్ఫేర్ సంబంధం లేదు, ఖమ్మం డెవలప్మెంట్ సంబంధం లేదు. ఆయనకు ఎవరైతే కాంట్రాక్ట్లు ఇస్తారో ఆ పార్టీకి పోతే అల్టిమేట్ గా ఆయన ఉద్దేశం 10 సీట్లు 20 సీట్లు కాదు, 800 కోట్లు 8,000 కోట్లు నాకు ఇస్తారో వాళ్ళ దగ్గరకు వస్తా పెట్టుబడి పెడతా అంటారు. మనం మునుగోడులో చూసినాం కదండి, మనం రాజగోపాల్ రెడ్డి గారికి 20,000 కోట్ల డబ్బులు ఇస్తే భారతీయ జనతా పార్టీకి జాయిన్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి ఓడిపోయాడు. రేపు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, జూపల్లి గారు కానివ్వండి, సార్ నేను బిఆర్ఎస్ వాళ్ళకి స్ట్రైట్ క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. సార్ ఇందాక మీరు బీజేపీ వాళ్ళ మీద నెపం నెట్టుతున్నారు. ఏం రాష్ట్ర పరిధిలో మీరు ఇదే రాష్ట్రానికి ట్రంప్ వాళ్ళు వస్తుంటే బిచ్చగాళ్ళని మొత్తం తీసుకెళ్లి జైల్లో పెట్టేసి వాళ్ళని కాపాడరు. ఈ రోజు ఎందుకంటే మీరు రోడ్డు మీదకి వదిలేస్తారు? యాజ్ ఎ లీడర్ గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? స్టేట్ ని ప్రొటెక్ట్ చేసే రైట్ మీకు లేదా? మీరు ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు? ఎంతమందికి నీళ్లు లేవండి? మీరు చేసిన అబద్ధాల కంటే ఇంకా ఘోరంగా ఉన్నాయా? దిల్సుఖ్ నగర్ లో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకొని పోతే డబ్బులు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి ఎలక్షన్ షెడ్యూల్ ఉందని చెప్పేసి మీరు తర్వాత ఎవరీ నెక్స్ట్ డే ఇస్తా అని చెప్పేసి ఈ రోజు కూడా దిక్కులేదు. ఈ రోజు వరకు కూడా అడక్కు తింటున్నారు వాళ్ళు, తెలుసా? కృష్ణానగర్ దగ్గర నుంచి 1 minute లెట్ మీ కంప్లీట్ సార్. నాకు తెలుసు, వినండి, పూర్తిగా వినండి సార్, పూర్తిగా వినండి. ఇక్కడ బీజేపీ ఒకటే బాధ్యత వహించాల్సింది కాదండి. స్టేట్ లో మీకు ఒక గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీకు రాజ్యాంగం ప్రకారము డిపిఎస్పీస్ అని ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో మీకు కూడా ఆర్టికల్ 39 ప్రకారము మీరు కూడా మీరు ప్రొటెక్ట్ చేయాలి మీరు. కానీ మీరు ఎందుకు చేయట్లేదు? మీ ఫోకస్ కొన్నే. అంటే మీరేమి కాలంలో రోడ్ల మీద తిరగట్లేదా? సీఎం తిరగట్లేదా? లేకపోతే మినిస్టర్లు తిరగట్లేదా? లేకపోతే ఎమ్మెల్యేలు తిరగట్లేదా? లేకపోతే లోకల్ లీడర్లు తిరగట్లేదా? వార్డు లీడర్లు తిరగట్లేదా? ఇంతమంది జనాలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, అదే విధంగా కామన్ మ్యాన్ కి బేసిక్ నీడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక తెలంగాణలో మొత్తం రెంటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 10-20 ఇల్లు ఉంటున్నాయి. క్యాపిటలిస్ట్ పెరుగుతున్నారు, కామన్ మ్యాన్ ఉండిపోతున్నారు. రామకృష్ణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి వర్షం అంతా విన్నారు. టు ద గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సినటువంటి విషయంలో ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఇప్పుడున్న వాళ్ళు కనిపిస్తలేరా అనేది ఒక స్టేట్ పర్సన్ వేసారు. సో ది స్ట్రేట్ గా వేసినటువంటి క్వశ్చన్ కి స్ట్రేట్ గా ఒక ఆన్సర్ చెప్పాడు. సింగిల్ వర్డ్ లో ఆన్సర్ అయిపోవాలి. మనం మాట్లాడిసినటువంటి చర్చ పొంగిలేటి జూపల్లి, మనము ఇవన్నిటి మీద వెళ్ళాలంటే ట్రంప్, అదాని, అంబానీ అండ్ ఇట్లాంటి చర్చలు పెట్టుకోవాలంటే చాలా గంటల వ్యవధిలో వెళ్ళాలి. ఇదంతా చాలా ఒక రోజు పాటు కూడా జరుగుతుంది ఈ చర్చ అనేది. సో మనం లీడ్ గా ఒక సింపుల్ గా ఒక ఆన్సర్ చెప్పేసి దీనికి సార్. నేను ఫస్ట్ ఒక 30 seconds బాలుగారు, మీరు మాట్లాడు, మీరు పొలిటికల్ అనాలిసిస్, నేను చాలా స్టేట్ బేరర్స్ మాట్లాడతా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీకు స్టేట్ బేరర్స్ మాట్లాడే అంత శక్తి లేదని మాట్లాడు సార్. ఇప్పుడు ఈ యొక్క డిబేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ వెరీ సీనియర్ లీడర్స్. నేను పార్టీ అధ్యక్షుడిని, నేను 2001 నుంచి నేను మా ముఖ్యమంత్రి గారి ఐడియాలజీ నేను ఫాలో అయ్యే వ్యక్తిని. ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎవరు డిబేట్ ఉన్న వాళ్ళు తక్కువ కాదు, మీరు ఎక్కువ కాదు. యువర్ పొలిటికల్ అనాలిసిస్ట్. మీరు మీ యొక్క రూమ్ లో మీ క్లాస్ లో ఇచ్చే లెక్చర్లని ఇక్కడ ఇస్తే మేము వినేటోళ్ళం కాదండి. మీరు ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇంకో సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, అయినా గివ్ రైట్. ఇవాళ మిషన్ భగీరథకి నేషనల్ లెవెల్ లో 2వ స్థానం వచ్చిన సంగతి మీకు తెలియదా? తెలంగాణ పోలీస్ కి నెంబర్ 2, నెంబర్ 1 పొజిషన్ వచ్చిన సంగతి మీకు తెలియదా? నిన్న అక్కడ కేంద్ర మంత్రి గారు వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రామ పంచాయతీలు అని చెప్పి ఇచ్చింది మా తెలంగాణ స్టేట్ కి. నెంబర్ 1 ఒరిస్సా, నెంబర్ 2 తెలంగాణ. ఇవాళ దేశంలోనే 204 కోట్ల ప్లాంటేషన్ చేసి నెంబర్ 2 స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ సంగతి మీకు తెలియదా? తర్వాత ఏమున్నా మీరు నీళ్ళు ఉన్నాయా, నిధులు ఉన్నాయా అని ఏం మాట్లాడుతుంది? ఆర్గ్యుమెంట్ పెట్టినప్పుడు మీ సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడండి. మీ కూతురు వచ్చినప్పుడు చేసినవి మిగతా టైంలో ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు డైరెక్ట్ నేరుగా ఒక ప్రశ్న అండి రామకృష్ణ గారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నేతలకు సంబంధించి సస్పెండ్ చేసినంత మాత్రం
మాత్రాన ఆ నేతల హోదా తగ్గదని చెప్పేసి ఒక నేత చెప్తా ఉన్నాడు. ఇతర ప్రతిపక్ష విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఒక నేత చెప్తా ఉన్నాడు. రామకృష్ణ గారు, మీకు ఒక సూటి ప్రశ్న. ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ వ్యక్తులే. కానీ ఆ సస్పెండ్ చేయటువంటి వ్యక్తులు ఈ రోజు మీరు ఇంతకుముందు అన్నటువంటి వర్షానికి ఒక నేత దానికి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంతకుముందు పార్టీల నుంచి వెళ్ళిపోయినటువంటి నేతలు మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఈటల రాజేందర్ గెలవలేదా, వీళ్ళు గెలవరా అన్నటువంటి ఆన్సర్ వస్తా ఉంది. సో దీనికి మీరేం చెప్తారు? ఆ ఇద్దరు నేతలు కూడా ఒక జిల్లాకి సంబంధించి కీలకంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో పట్టులేనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా అక్కడ మద్దతు ఉంది. అట్లాంటి పార్టీకి సంబంధించినటువంటి నేత మళ్ళీ కాంగ్రెస్ లోకి పోతే ఆడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? నేను ముందే చెప్పిన సార్, వాళ్ళు ఏ పార్టీకి పోయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. మరి ఏ పార్టీకి పోయినా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నది. 100% వాళ్ళని ఎదుర్కొనే శక్తి మాకున్నది. వాళ్ళు కేవలం కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేయడానికి పోతున్న సంగతి మాకు కనబడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావాల్సింది కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు, కృష్ణారావు కావాల్సింది మంత్రి హామీ. ఆయన ఓడిపోయిన వ్యక్తి ఓపిక పడితే ఉండాలి. వాళ్ళకి ఓపిక లేకపోతే ఎవరేం చేస్తారండి? అయినా వాళ్ళకి ఏం కాదండి, ఆల్రెడీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ గేట్ల ముందు కూర్చున్నారు. పోనేండి, వీ విల్ ఫేస్ ఇట్. ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, రానులో చూపిస్తారు. ఎలక్షన్ అన్నప్పుడు ఒకడు గెలుతాం ఓడిపోతాం సార్, అది పెద్ద ఇష్యూ కానే కాదు. మెజారిటీ ఆఫ్ ద సీట్లు వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నది. రేపు రానున్న రోజుల్లో కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కాబట్టి లెట్ బీజేపీ లోకలు కాంగ్రెస్ లోకలు ఇద్దరు షేర్ చేసుకునేది సార్. లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ. మాకే ప్రాబ్లం ఉన్నది, మేము అన్ని ఫేస్ చేయడం రెడీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మాకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. పొన్నుగంటి శ్రీనివాసరెడ్డి గారు పోయినా, ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు పోయినా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి హామీ లేదు. రామకృష్ణ గారు, పార్టీ నుంచి కూడా ఇంకొక మాజీ మంత్రి కూడా సిద్ధంగా ఉన్నాడు పార్టీని వీడడానికి. ఎల్లుండి 23న మీరే చూడబోతున్నారు అంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది అధికారికంగా. కూడా బండి సంజయ్ గారు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారు, అమిత్ షా రాగానే జాయిన్ అవుతా అని చెప్పిండు. ఇదే అమిత్ షా గారు తెలంగాణకు వస్తే ఎవరు జాయిన్ కాదు. ఈటల రాజేందర్ గారు నాతో అందరూ ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారు, వీళ్ళందరూ టీఆర్ఎస్ కి వస్తారని చెప్తున్నారు. ఇంతవరకు ఎవరు లేరు. ధైర్యం దమ్ము ఉంటే పేరు చెప్పండి సార్, ఎందుకు పూటకు ముచ్చట్లు? లెట్ దెమ్ ఓపెన్, చెప్పండి పేరు, ఏ మంత్రి వస్తారు? మాకేందని పోతా అంటే మేము కాలు పెట్టి ఆపుతామా ఇవాళ? 100%. సో సునీల్ గారు, సో కాంటాక్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. కాంటాక్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు మాత్రం బహిర్గతం చేయట్లేదు. సో అక్కడ కాంటాక్ట్ లో లేనప్పుడు అమిత్ షా వచ్చేది, మోడీ వచ్చేది, ఎవరు వచ్చినా ఎవరు జాయిన్ అవుతారండి? అధికారంలోకి మళ్ళీ వచ్చేది కూడా బీఆర్ఎస్ అని చెప్పేసి రామకృష్ణ గారు కరాఖండగా చెప్తా ఉన్నారు. ఫైనల్ గా మీరేం చెప్తారు సార్? వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు ఏం చేస్తారు అనేది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఫామ్ అయింది, వాళ్ళని ఏం చేస్తారు అనేది ప్రజలు వాళ్ళ అవకాశం కోసం ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు బుద్ధి చెప్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే తినబోతూ రుచి ఎరగడం కరెక్ట్ కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నిజంగా ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఈటల రాజేందర్ గారు గెలవలేదు హుజరాబాద్లో అంటే, ఇక అందులోకెళ్ళి పోయిన వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదా అనడం కరెక్ట్ కాదు. 100% ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు ఒక పట్లకెళ్ళి వచ్చి పార్టీ పెట్టుకొని ఆయనకైనా వాళ్ళు ఎదిగిండు. సరే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే మంచి చేస్తే మేము 100% స్వాగతిస్తాం. ఎక్కడైతే తప్పు చేస్తుందో 100% క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేయడం బీఆర్ఎస్కు డైజెస్ట్ కాకపోతే వాళ్ళ ఇష్టం. కనుక ఇంకోటి, కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజంగా ఇవాళ రాజకీయంలో రేపు పొద్దున ప్రభుత్వంలోకి వస్తారా అని అంటే ఇవాళ వాళ్ళంతా అరువు తెచ్చుకున్నట్టుగానే ఉన్నారు. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడుతారు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కానిస్తారా అంటే కాంగ్రెస్ వాళ్ళు అవకాశమే లేదు. అంటే రేపు పొద్దున మళ్ళీ ఏదేదో జరుగుతుంది. అవసరం అయితే నేను చెప్తున్నా, ఈ మాట రాసి పెట్టుకోండి, నిజంగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకపోతే టీం పోయి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక ఒక్కటి ఏంటంటే, ఎవరి వాదనలు బలంగా లేదు అని అంటారా? ఎస్, 100% బలంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఎట్లా అంటే క్యాడర్ ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం కదా, వాళ్ళు ఏదో మన తక్కెట్ల కప్పలు జోకినట్టుగానే ఉంటుంది. ఎవరో ఒకరు, ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పాపం కష్టపడుతున్నారు, తిరుగుతారు, ఆయన ముఖ్యమంత్రిని కానిస్తారా? మా కాంగ్రెస్ సోదరుని చెప్పానండి. అంటే ఆంజనేయులు గారు, సో ఒక ప్రశ్న వేసిండండి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికొక ముసుగులో గుద్దులాట జరుగుతూ ఉంటుంది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఏమవుతుందో తెలియదు. ఆ రేవంత్ రెడ్డి టీం అంతా కూడా వెళ్ళి టీడీపీలో చేరే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి సునీల్ గారు చెప్తా ఉన్నారు. సో నిజంగా కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చూసి ఈ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయండి. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఎటు చూసా ఇప్పుడు పాదయాత్రలు చూసినట్లయితే స్వచ్ఛందంగా మరి మా రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర తర్వాత మన మా పిసిసి అధ్యక్షులు గారు చేసినటువంటి పాదయాత్ర స్వచ్ఛందంగా, అదేవిధంగా మా బట్టి గారు చేసినటువంటి పాదయాత్ర స్వచ్ఛందంగా జనాలు ఎటు చూసినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతుంటే ఇటు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని జీర్ణించుకోలేక వీళ్ళే చిచ్చు పెట్టడం స్టార్ట్ చేసారు.
వీళ్ళే మా మధ్యలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఏదో విధంగా నుజ్గుజల్లి మరి పార్టీ మీద బురద జల్లి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏకతాటి పైన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏకతాటి పైన ఉన్నది. అటు ఇటు మా కుటుంబం పెద్ద సముద్రం, కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అండి. అటు ఇటు ఏదో రకంగా అయితేనుంటాయి, చిన్న చిన్న కుటుంబంలో కొట్లాటలు అయితే ఉంటాయి, సర్దుకపోతా ఉంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఉన్నారు. మేము ఎవరేమనేది మీకు ముందు చెప్పాలండి. ముందు మా గోల్ ఏంది, బీఆర్ఎస్ ను ఓడగొట్టాలి, కేసీఆర్ ను ప్రజల యొక్క దాన్ని సర్వనాశనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గోలు, కాంగ్రెస్ మీ గోలు రెండు సింక్ గానే ఉన్నాయి. సో బట్ అంతకన్నా ముందు పొంగులేటి అడుగుతున్నటువంటి 10 నియోజకవర్గాలకు 10 సీట్లకు సంబంధించి దాంట్లో బట్టితో పాటుగా రేణుకా చౌదరి కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన అడిగినటువంటి సీట్లకు సంబంధించి 2 కీలక నేతలు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. బట్ ఆయన ఖమ్మం జిల్లాకి సంబంధించి 10 సీట్లు అడుగుతా ఉన్నారు. సో అసంతృప్తిగా ఉన్నటువంటి 2 సీనియర్లు కూడా కాంగ్రెస్ పార్టీని వీడే ఛాన్సెస్ కనబడుతున్నాయి కదా. రేణుకా చౌదరి గారి ఆధ్వర్యంలో పొంగులేటి గారు వస్తున్నారండి. రేణుకా చౌదరి గారు అసంతృప్తి లేరు. రేణుకా చౌదరి గారి ఆధ్వర్యంలోనే పొంగులేటి కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతా ఉన్నారు. అసంతృప్తులు ఎవరు లేరు. ఎవరి సీట్లకు వాళ్ళు అడిగినంత కాకుండా ఎవరి సంతృప్తి వాళ్ళు పరచడము, ఎవరికి కేటాయించిన సీట్లను వాళ్ళు కేటాయించడము. మా అందరి గోల్ అనేది ఒకటి గోలు, బీఆర్ఎస్ ను బీజేపీని గద్దెదించాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను, కేంద్రంలో బీజేపీని కూడా గద్దెదించాలి. ఈ రోజు దేశం యొక్క ఫ్యూచర్నెస్, దేశం యొక్క భవిష్యత్తును కింద మీద చేసేటువంటి బీజేపీ పార్టీ గాని, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను సర్వనాశనం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గాని, 2 పార్టీలు కూడా రెండు దొందే అన్న విధంగా ఉన్నాయి. కాబట్టి ఆంజనేయులు గారు అండ్ థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ జీవి రామకృష్ణరావు గారు అండ్ థ్యాంక్ యూ బాలా గారు. సో మొత్తంగా పొంగులేటి జూపల్లి ఎటు వెళ్తారు, వాళ్ళ ప్రయాణం ఎటువైపు అనేది కూడా ఇప్పటికీ ఆసక్తి కొనసాగుతూ ఉంది. సో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత వారి ఇంట్లో ముందు ఇతర ప్రతిపక్ష విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేత కౌంటర్ ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అల్టిమేట్గా మరొకసారి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేత చెప్తున్నారు. కానీ మేము రాజ్యాంగబద్ధంగా వెళ్తాము అంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. ఖచ్చితంగా బీజేపీలోకి రాబోతున్నారు. వారికి కావాల్సినటువంటి వెసులుబాట్లతో పాటు వాళ్ళకి కావాల్సిన సీట్లలో వాళ్ళ కేడర్ వాళ్ళకు ఉంటుంది అంటూ కూడా బీజేపీ చెప్తారు. కానీ ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీకి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి వెళ్తే అక్కడ 10 సీట్లు కావాలి అంటున్నారు. ఆ 10 సీట్లకు సంబంధించి మరి కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకోబోతా ఉంది, మరి బీజేపీ కేంద్రంతో రాష్ట్రంతో ఇప్పటికే టచ్లో ఉన్నారు పొంగులేటి జూపల్లి అంటూ కూడా ఒక వార్త మనకు కనబడతా ఉంది. సో అల్టిమేట్గా మరి ఏం జరగబోతా ఉంది, వారిద్దరి ప్రయాణం ఎటువైపు 23న అమిత్ షా ఆధ్వర్యంలో మరి ఏ నేత ఎవరిని ఏ కండవ కప్పుకోబోతున్నారు, కొంత ఆసక్తిగా కనబడుతుంది. సో మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.